వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ స్టాఫ్ నర్సెస్ ఫ్రమ్ జీజీహెచ్ అండి. సిన్స్ 2011 నుంచి మేము ఇక్కడే వర్క్ చేస్తున్నాము. కానీ సిన్స్ 2011 వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ జీజీహెచ్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ద డిఎంఈ అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నుంచి చేస్తున్నాం మేము. బట్ 2010 తర్వాత ఇంతవరకు మాకు రెగ్యులర్ పోస్టులు అనేది తీయలేదు. తర్వాత 2011లో మేము కాంట్రాక్ట్ బేస్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఇంతవరకు కూడాను ఆ రెగ్యులర్ ఎక్కడ కూడా మమ్మల్ని కాంట్రాక్ట్ బేస్ లోనే ఉంచారు, కానీ రెగ్యులర్ అయితే చేయలేదు. అలాగే మధ్యలో సచివాలయం పోస్టులు అని చెప్పేసి ఈ ఏఎన్ఎంస్ ని తీసుకొచ్చి పెట్టారు. ఏఎన్ఎంస్ ని తీసుకొచ్చి పెట్టింది బాగుంది, బట్ వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఓకే. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మేము ఇలా 13-14 సంవత్సరాల నుంచి 2011లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పక్కన పడేసేసి ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులర్ స్టాఫ్ నర్సులుగా శాంక్షన్డ్ పోస్టుల కింద వాళ్ళని భర్తీ చేయడానికి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమని గవర్నమెంట్ని మేము అడుగుతున్నామండి. ఇదైతే కరెక్ట్ కాదు. మేము త్వరలోనే డిఎంఈ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవాలని నిర్ణయించుకున్నాము. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. అండి, నా పేరు కరుణ. నేను జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తున్నాను. ఎంతో కాలంగా చేస్తున్న కాంట్రాక్ట్ బేసిస్ని ఇప్పుడు ఏఎన్ఎంస్ని ఎలా భర్తీ చేస్తారు, స్టాఫ్ నర్స్గా ఎలా భర్తీ చేస్తారండి? మేము ఎన్నో ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్లోనే మాకంటూ ఒక్క పోస్ట్ కూడా రెగ్యులర్ పోస్ట్ తీయలేదు. ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు మేము ఎంతో మందిని కలిసినా కానీ మాకు రెగ్యులర్ పోస్ట్ అనేది తీయలేదు. ఇప్పుడు మధ్యలో ఏఎన్ఎంని మీరు ఎలా రెగ్యులర్ చేస్తారు? మీరు జీవో ఇచ్చారు, బాగానే ఉంది. మాకు న్యాయం ఎక్కడ జరుగుతుందండి? అన్యాయమే జరుగుతుంది. ప్రతిసారి మాకు అన్యాయమే జరుగుతుంది. ఏది మేము అడిగినా మాకు న్యాయం జరగట్లేదండి. అందుకే మేము ఈరోజు ధర్నాకి దిగాము. ఇదే విధంగా మేము ఇవ్వాల్సిన లెటర్స్ అన్ని మేము కూడా సబ్మిట్ చేస్తామండి. ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలుస్తాం. మేము ఏ విధంగా మాకు కావాలో మేము కూడా న్యాయం పోరాడి తెచ్చుకుంటామండి. మా కోసం మేము పోరాడుతున్నాం, మమ్మల్ని పోరాడనివ్వండి. ఎందుకు మా కోసం మేము రెగ్యులర్ పోస్టులు కూడా తెచ్చుకోలేకపోతే ఎందుకండి? సిన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి మేము ఇంకా కాంట్రాక్ట్ లోనే మగ్గిపోతున్నాము. ఇంకా మాకు రెగ్యులర్ పోస్ట్ అనేది రాదా? ఇవ్వరా? 2011 నుంచి ఇప్పటి వరకు ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదండి. తీయకుండానే మళ్ళీ మాకు అక్కడ కూడా అన్యాయం. ఏఎన్ఎంలు తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది అనట్లేదు, కానీ మాకు అన్యాయం చేస్తున్నారని మేము పోరాడుతున్నాము. వాళ్ళ మీద మాకు ఏం లేదు, మాకు ఏం లేదండి. మేము పోరాడుతుంది మా కోసం మేము పోరాడుతున్నాం. మాకు రెగ్యులరైజేషన్ కంపల్సరీ కావాల్సిందే. నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జీజీహెచ్లో వర్క్ చేస్తున్నాను. అయితే మాకు 2014 నుండి కూడా మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు. 2016 నుండి చేసేవాళ్ళం కూడా ఉన్నామండి. 2016 నుండి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఏఎన్ఎంస్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఏఎన్ఎంస్ని సచివాలయం వాళ్ళని 1.5 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చేసేసి జిఎన్ఎంస్గా ఇస్తామన్నాము. అప్పుడు కూడా మేము అడిగాము. అయితే అప్పటి నుండి కూడా రెగ్యులర్ అని 2014 ముందు అని పెట్టారు. 2014 ముందు కూడా ఒక స్టాఫ్ నర్స్ లేదు. అయితే మేము కోవిడ్లో కూడా మేము ఎన్ని బాధలు పడ్డామంటే ఒక్కొక్క స్టాఫ్ నర్స్కి 2-3 అబార్షన్లు కూడా అయినాయి. ఆ కిట్లు వేసుకుని కోవిడ్లో డ్యూటీలు చేస్తా గాలి తీసుకుంటాక లేదు, టాప్ టు బాటం కిట్ వేసుకుని డ్యూటీలు చేస్తుంటే ఒక్కొక్క స్టాఫ్ నర్సు ఇంట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ నుండి స్టాఫ్ నర్సు డ్యూటీ చేసి ఇంటికి వెళ్తాం. వీళ్ళ నుండి వాళ్ళ ఫాదర్స్కి మదర్స్కి రావటం, వాళ్ళకి డయాబెటిక్ బీపీలు ఉండటం వల్ల ఎంతమంది డెత్ అయ్యారో. ఈవెన్ చాలా మంది స్టాఫ్ నర్సులు 2-3 అబార్షన్లు కూడా అయినాయి. పిల్లలను పెట్టుకుని మేము ఎవరన్నా చూసేవాళ్ళం లేక ఇళ్లలో తాళాలు వేసుకుని మా నుండి పిల్లలకు వచ్చి, భర్తలకు వచ్చి, అత్తగారులకు వచ్చి ఇంటి నుండి బయటికి ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. అటువంటి సిచ్యువేషన్ లో కూడా మేము స్టాఫ్ నర్సులుగా ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులుగా చేసామండి. ఎందుకంటే ముందు జీవితంలో పిల్లలకి మా మంచి లైఫ్ ఉండిద్ది అని చెప్పి ఏది చేసిన లైఫ్స్ కోసమే కదండి. అయినా అప్పటికి మమ్మల్ని మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయలేదండి. 2014 అనే ఆప్షన్ పెట్టారు. అప్పుడు ఒక స్టాఫ్ నర్సు లేదు. ఏఎన్ఎంస్ అందరూ రెగ్యులర్ అయ్యారు. సరే వాళ్ళ అదృష్టం అనుకున్నాం. ఏదైనా చేస్తారు అంటే మాకు ఇంతవరకు అన్యాయం తప్పితే ఏమీ జరగలేదండి. సరే ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మేము కలిసామండి. కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మా డిమాండ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి వెళ్ళేసి రిప్రజెంటేషన్స్ ఇస్తా, సార్ మా బాధ అర్థం చేసుకోండి, మేము ఇన్ని బాధలు పడుతున్నాం, 3 షిఫ్టుల్లో చేస్తున్నాం. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసి మేము పొద్దునపూట ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు ఉండరండి. వాళ్ళు వచ్చేసరికి 5:30 అయింది. వాళ్ళని 1 అవరే మేము చూసుకుంటున్నాం. మళ్ళీ 7 కల్లా డ్యూటీకి రావాలి, 8కి అటెండ్ అవ్వాలంటే అన్ని బాధలు పడతా కూడా మేము చేస్తున్నామండి. కోవిడ్ తప్పించుకున్నాము, మాకు మాత్రం న్యాయం జరగలేదు సార్ అంటే ప్రతి ఒక్క అధికారి కూడా మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పారు. పోయిన నెల 26వ తారీఖున పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు అమ్మా మేము చూస్తాము, మీ హెల్త్ మినిస్టర్తో మాట్లాడతామని చెప్పారు సారు.
చంద్రబాబు నాయుడు సార్ కూడా మేము ఇన్ఫార్మ్ చేసాం, సీఎం సార్కి, లోకేష్ సార్కి ఇన్ఫార్మ్ చేసాం. ప్రతి ఒక్క ఎంపీకి, ఎమ్మెల్యేకి అందరికి కూడా మా బాధల రిప్రజెంటేషన్లు అందరికీ ఇచ్చామండి. Contract staff nurses working in the government general hospital since 9 years. We are having the education qualification of BSc, MSc and GNMs, and we are working in the various cadres and giving better patient care to the patient and also saving the lives of the patients. In our GGH, around 4,000 rupee is being recorded every day for this government general hospital. We are providing our best services, even though the government, which has taken the GOMS number 115, has been despited us, and also we went to the stress for all our contract staff nurses because they are having the qualification of 10th class, and also after that they have taken only training for 18 months and they are recruited as staff nurses. That is doing injustice. The government is doing injustice for us. So we request the government to do justice for us and also to contempt the GO number 115, and also in the statewide 3,000 contract staff nurses are being working. Everyone are having the qualification. So we are studying for 4 years BSc and 2 years MSc. They are studying only 18 months. So the skilled nursing is very, very important in today hospitals for saving the life of the patients. So all the officers who are around us should think about this issue and do justice for us. Since from 2016 we are working here as a contract basis. We are all qualified nurses. We are running BSc nursing at 2010. For example, I am passing out at the 2010 BSc nursing. From that onwards up to now we are waiting for government jobs, but there is no notification for us. We are waiting for regular notification. Till now there is no notification for our staff nurses till now. And we are completed MSc nursing also in the 2015. We are all very qualified and we pay the money for 5 lakhs for the MSc nursing, and BSc nursing 4.5 years. We sincerely do the hard work and clinical experience with 2 lakhs. So what is all the clinical experience? We know everything. But the government now present, they are giving ANMs, they are qualified staff nurses. How it is possible, we don't know. We are a lot of experience. We have the subject theory, pathology, all the subjects we have a lot of experience. For example, one patient is suddenly any cardiac arrest means they don't know how to give the atropine and adrenal injection, and they don't know how to perform the CPR cycles also because they don't know basics of the study. Just 2 years experience, how they will do the qualified staff nurse, we don't know, sir. So we want demand for our studies. What about they are given for ANM? Since what is the use of all the colleges and universities? They are giving MSc and BSc with proper channel INC syllabus. They has to study, and proper registered nurse and nursing officers, they has to be work on the clinical settings. We demand our nurses, contract staff nurses has to give the regularization protocol for us. We request demand. Please follow our demand and regularization. Please give justice for contract staff nurses. Thank you, sir. How many working in AP staff nurses? We are working contract based 11,500 staff nurses in every state, sir. But up to now we are working, there is no use, no notifications and no regularizations. We are waiting for government. They are giving any good feedback for us.